అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక్కొక్క విశిష్ట కలిగినదే. అందులో చాలా ప్రధానమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ. ఆ శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ రోజుని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున చదువు ప్రారంభం చేయడానికి చాలా ప్రధానమైన రోజు. అంటే ఈ కాలంలోనే చాతుర్మాస్యం మొదలవుతుంది కాబట్టి వినడంలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందులో మన వేదాల్ని కానీ పురాణాల్ని కానీ వినడం చాలా మంచిది. ప్రతి వాళ్ళు కూడా ఈనాడు యజ్ఞోపవీతాన్ని మార్చుకుంటారు. అందుకే ఈ రోజుని జంజాల పూర్ణిమ అని కూడా అంటారు. అదేలా మనం కానీ మహారాష్ట్ర తీర ప్రాంతాలకి వెళ్ళి చూసినట్టయితే నార్లి పూర్ణిమ అని అంటారు. నార్లి అంటే కొబ్బరికాయలు. అంటే కొబ్బరికాయలను సముద్రంలో వేస్తారు. ఎందుకంటే సముద్రాల్లో దేవతలకి కొబ్బరికాయలు సమర్పించినట్టయితే బాగా వర్షం పడుతుంది. అది ఒక నమ్మకం. వాళ్ళు ఆ పేరుతో పిలుస్తారు. ఇది మాత్రం కాకుండా ఉత్తర దేశంలో నుండి ఇప్పుడు దక్షిణ దేశానికి కూడా వచ్చి అందరూ అనుసరిస్తూ ఉండేది రక్షాబంధనం లేక రాఖీ పూర్ణిమ అంటారు. రక్షాబంధనం అంటే రక్ష కట్టుకోవడం. ఒకప్పుడు ఎవరికైనా రక్ష కట్టుకునేవారు. నేను క్షేమంగా ఉండాలి అని చెప్పి దైవం దగ్గర ఒక తోరాన్ని పెట్టి ఆ తోరాన్ని తనకి రక్షగా కట్టేవాళ్ళు. తర్వాత కాలంలో ఒకళ్ళకి ఒకరు కట్టుకునేవారు. అంటే ఒకరి క్షేమం కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం వాళ్ళకి మనం రక్ష తోరణి కట్టవచ్చు. అంటే ఒకసారి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధమైన ఇంద్రుడికి సచీదేవి రక్ష తోరాన్ని కట్టింది. అంటే భర్త రక్ష కోసం కోరుకున్న ఆయన భార్య ఆయన చేతికి రక్ష కట్టవచ్చు. ఇంకోసారి మహాభారత యుద్ధానికి వెళ్ళనున్న అభిమన్యుడికి కుంతిదేవి రక్ష కట్టారు అని ఉంది. అలాగే ద్రౌపది శ్రీకృష్ణుడికి కూడా రక్ష కట్టింది. ఇదొక్కటి మనకి సోదరి కట్టినట్టుగా కనబడుతుంది. అంటే ఈ రోజున ఆడపిల్లలు తన అన్నతమ్ముళ్ళ క్షేమం కోసం ఒక పట్టు దారాన్ని కానీ లేకపోతే ఒక నూలు దారాన్ని కానివ్వండి, 3-5 పోగులు వేసి దానికి ముడి వేసి ఇవి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి అన్నతమ్ముళ్ళ వాళ్ళ క్షేమం కోసం దేవుడిని మంచిగా ఆరాధించి అన్నతమ్ముళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ వీళ్ళు అన్నతమ్ముళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ తూర్పు ముఖంగా వారికి కూర్చోపెట్టి వారికి కుంకుమం పెట్టి ఆ తరువాత ఆరతి ఇచ్చి ఆ తరువాత రక్ష కట్టి తీపి పదార్థాన్ని తినడానికి పెడతారు. అప్పుడు నా క్షేమం కోసం ఇంత చేస్తున్నావు కనుక నీకు నేను ఏమైనా ఇస్తాను అని ప్రేమతో వాళ్ళ చెల్లెలకు అక్కగారికో ఏమైనా ఇస్తారు. ఇదే మనకి పద్ధతిగా వస్తుంది. కానీ ఈ కాలంలో అంత ప్రాధాన్యత అంత ప్రత్యేకంగా మనం పూజలు చేసుకోవట్లేదు. మనకి ఒక మొక్కుబడిగా, ఒక వేడుకగా, ఒక సరదాగానే తప్ప దాంట్లో ఉన్న తాత్పర్యాన్ని అందరూ అర్థం చేసుకోవట్లేదు. దాంట్లో ఉన్న పరమార్థాన్ని అందరూ అర్థం చేసుకోవట్లేదు. ఇలా అర్థం చేసుకోకుండా అన్నిటినీ చేయడం అలవాటైపోయింది. ఈ రక్షాబంధనం గురించి ఉన్న ముఖ్యమైన కథ ఏంటి అంటే యముడు, యమున సూర్యుడి యొక్క సంతానం. వీళ్ళు కవలలు. వీళ్ళు ఇద్దరికీ ఒకళ్ళంటే ఒకరు చెప్పలేనంత ప్రేమాభిమానాలు. తన చెల్లెలు కోరితే ఏదైనా చేస్తారు. అలాగే అన్నగారి క్షేమం కోసం ఎప్పుడూ కోరుకునే చెల్లెలు. ఒకప్పుడు యమున అడిగిందట, అంటే అమరత్వం ఎలా వస్తుంది అని. ఈ మరణం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉద్ధరించబడాలి? సహజమైన మరణం అయితే పర్లేదు, కానీ అకాల మరణం, అకాల మృత్యువు అలాంటివి ఉన్నట్టయితే బాధ కలుగుతుంది కదా. అందుకని అటువంటి వాటిని పోగొట్టడానికి ఏం చేయాలి అని యమున అడిగింది. అందుకు యముడు, నువ్వు నాకు ఎలా అయితే ఈ రక్షాబంధనాన్ని చేశావో అలా ఏ సోదరి తన అన్నగారికో తమ్ముడికో చేస్తుందో వారికి అపమృత్యువు లేకుండా చూస్తాను అని యముడు అన్నారు. అందుకే అందరూ మీ అన్న తమ్ముళ్ళకి ఈ విధంగా రక్షని కట్టండి. లేదు అన్న తమ్ముళ్ళు లేదు అంటే మీ వరసకి అన్నగారు లేకపోతే మీరు అన్నగారిగా భావించే వాళ్ళకి ఈ రక్షని కట్టండి. లేదు నాకు అక్క ఉన్నారు, చెల్లెలు ఉన్నారు అంటే వాళ్ళకి కూడా మీరు రక్షని కట్టవచ్చు. అందుకే ఈసారి అందరూ సంతోషంగా ఈ రక్షాబంధనాన్ని పాటించండి. వీడియో నచ్చినట్టయితే మరవకుండా మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి.
ఈ వీడియో ఎలా ఉంది అని మీ వ్యాఖ్యను అందించండి.